स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः। ॐ नमो भगवते रामकृष्णाय। ॐ नमो भगवते रामकृष्णाय। ॐ नमो भगवते రామకృష్ణాయ. భక్తులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ బోధామృత సారం తెలుసుకుంటున్నాము. 45 చరణాల వరకు అయింది. ఈరోజు కొంచెం ఆలస్యమైంది కాబట్టి 5 చరణాలు మాత్రం 41 నుంచి 45 పాడుకొని ముందుకు పోదాం. పేజ్ నంబర్ 11, చరణము 41 నుంచి 45 కలిసి పాడదాం. నిన్న చేసినవి. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. 41 గురుని నడవడిని గూర్చి నిరర్థక చర్చలు చేయుట సరికాదు సుమా. మనుజ సహజ లోపముల నెంచక మంత్రసిద్ధిని బడయజూడుమా. అష్టసిద్ధులు అలౌకికంబులు ఆత్మతత్వమున కడ్డుగోడలు. సిద్ధులు కలిగిన సాధకుడెప్పుడును భగవంతుని కృపబడయజాలడు. కామ క్రోధ లోభము మద మత్సర మోహంబనియడు మొసళ్ళు గలిగిన. సంసారంబను సాగర మీదగ వైరాగ్యంబను పసుపు సాధనము. గంగా స్నానము గావించియు జప మాల ద్రిక్కుచు యాత్రలు చేసిన. రాగద్వేషములు మిగిలియుండిన మరణకాలమున వెలువడకుండునే. మరణవేళ తన మనసున మెదలడి భావరూపమది వచ్చెడి జన్మయే. అనవరతము శ్రీహరిని స్మరించిన అవసానంబున హరిస్మృతి కలుగును. రామకృష్ణ బోధామృత సారము గ్రోలి తరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. 46 తనకే జ్ఞానోదయము గలుగనిది. వరులకు జ్ఞానము గరప నేర్చునే. గ్రుడ్డివాడు ఇంకొక అంధునికి బాట చూపుట భద్రం బగునా. సో కలికాలంలో ఏమంటాం, ఈ బోధకులు గురించి చెప్తున్నారు. తనకే జ్ఞానోదయము కలుగనిది. సో ఎవరైతే బోధిస్తున్నారో ఆచార్యుల నుండి, ఉపాధ్యాయుల నుండి, గురువుల నుండి తనకే జ్ఞానోదయము కలుగకుంటే వరులకు, ఇతరులకు జ్ఞానము గరప నేర్చుని జ్ఞానం ఇవ్వగలడా? ఎట్లుంటుందంటే అది గుడ్డివాడు ఇంకొక అంధునికి, ఇంకొక గుడ్డివానికి బాట చూపుట భద్రం బగున, సరైనదేనా? కాదు కదా.
ఇద్దరు కలిసి గోతిలో పడతారు. ఉపనిషత్తులో కూడా ఉంది, అంధేనైవ నియమాన యథాంధ కఠోపనిషత్తులో. సో ఆ విధంగా బోధించేవారు ఉపాధ్యాయులు కానీ, ఆచార్యులు కానీ, గురువులు కానీ తమ జ్ఞానోదయం, జ్ఞాన సాక్షాత్కారం అనండి, సిద్ధి, ఆత్మజ్ఞానము, భగవత్ సాక్షాత్కారం కోసం సాధన చేస్తూ అంతో ఇంతో అనుభూతి పొంది కొంచెమైనా ఆ సాక్షాత్ భగవంతుని అనుభూతిని పొంది బోధిస్తే దానికి అర్థం ఉంటుంది. కానీ లేకపోతే అది కేవలము శుష్క జ్ఞానం అంటాం. గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూస్తే ఏమవుతుంది, ఇద్దరు పడిపోతారు గోతిలో అన్నట్లు. కాబట్టి మొదట మనం ఆత్మనో మోక్షార్థం, అందుకే స్వామీజీ చెప్పారు, సో ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ. ఫస్ట్ థింగ్ ఇది ఆత్మనో మోక్షార్థం. కొన్నిసార్లు మనం ఈ రివర్స్ కూడా చేస్తుంటాం పొరపాటున. జగద్ధితాయంలో చాలా ఇంట్రెస్ట్, ఆత్మనో చూసుకుందాంలే, నెక్స్ట్ జన్మ ఉంది కదా. నో, ఆత్మస్థానంజీ మహారాజ్, పరమ పూజ్య ఆత్మస్థానంజీ గౌతమానందజీ మహారాజుకు ముందు స్మరణానందజీ మహారాజ్, వారికి ముందు ప్రెసిడెంట్గా ఉండేవారు, 14వ 15వ. వారు చెప్పేవారు ఫస్ట్ థింగ్ ఈజ్ ఆత్మనోమోక్షార్థం. స్వామి వివేకానంద నియమించింది ఆత్మనోమోక్షార్థం జగద్హితాయ చ మీన్స్ అండ్, మరియు స్వీయ ఆత్మ మోక్షము కోసము, ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారము, స్వీయ మన యొక్క ఇండివిజువల్ ఆత్మ సాక్షాత్కారము, ఆత్మజ్ఞానము, స్వీయ మోక్షము కొరకు మరియు జగద్హితము కొరకు అన్నారే కానీ ఫస్ట్ జగద్హితం కాదు. జగద్హితం చేయడానికి నువ్వెవరు? శ్రీరామకృష్ణులు అంటారు, నువ్వు భగవంతుడా, అవతార పురుషుడా? కాదు కదా. ఆత్మనో మోక్షార్థం జగద్హితాయచ, ఫస్ట్ నీ ఆత్మమోక్షం. మనం జీవన్ముక్తి అని చెప్పుకున్నాం కదా. సో జీవన్ముక్తి కోసం జీవించి ఉండగానే మోక్షమును, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదుల నుంచి మోక్షమును, ముక్తిని, స్వతంత్రాన్ని, ఆత్మానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తూ, మరియు జగద్హితం, మీరు అన్నదానం చేయండి, వస్త్రదానం చేయండి, ఆరోగ్యదానం చేయండి, అది జగద్హితము కోసము మరియు అన్నారు. కానీ అదే కాదు. బికాస్ కొంతమంది చెప్తారు జగద్హితం చేస్తే చాలు, నీకు హితం చేసుకో మొదట. నేను బంధనంలో ఉండి మిమ్మల్ని ఎలా ముక్తులు చేయగలను? ఎలా ఉంటుంది అది? గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి బాట చూపినట్లు అవుతుంది. కాబట్టి రామకృష్ణ వివేకానంద ఐడియా అది ఆధ్యాత్మిక ఆదర్శం ఏదైనా సరే, మనము ఆధ్యాత్మికంగా భక్తి, జ్ఞానము, వివేక, వైరాగ్యము కలిగి ఉంటూ సేవలు చేస్తే వాటికి అర్థం ఉంటుంది. లేకపోతే సోషల్ వర్కర్ అంటాం కదా, పొలిటికల్ పార్టీస్ కూడా చేస్తాయి, రాజకీయ నాయకులు వందలు వేలు చేస్తారు, మనకంటే 1000 చేస్తారు. సో ఇట్స్ నాట్ సోషల్ వర్క్, ఇట్ ఈస్ స్పిరిచువల్ సర్వీస్, ఆధ్యాత్మిక సేవ. స్వామీజీ ఎన్నోసార్లు చెప్పారు, వివేకానంద స్వామి, ఒక మనిషికి దయా, సానుభూతి, జాలిపడి సేవ చేయడం మంచిదే. కానీ అతనిలో భగవంతు స్వరూపాన్ని చూసి, అతడు భగవంతుడి స్వరూపము, అతనిలో భగవతత్వం ఉంది, భగవంతుని అంశ ఉంది అని భగవంతుణ్ణి చూస్తూ సేవ చేయడం ఇంకా ఉత్తమం, శ్రేష్టమైన, అంతే కదా. లేకపోతే అహంకారం వచ్చే అవకాశం ఉంది. నేను చాలా గొప్పవాడిని, నువ్వు చాలా పీదవాడు, బతుక్కోపో అని అంటారు కదా. సో అదేం గొప్పది కాదు, అంత పెద్దది కాదు. దానికంటే ఇది మంచిది కావచ్చు, కానీ రామకృష్ణుల మాటలను దయ చూపడానికి నువ్వెవరవయ్యా? భగవత్ స్వరూపంగా జీవులను శివస్వరూపంగా భావించి సేవ చేయి. అప్పుడు వినయము, విధేయత, భక్తి అది సాధనగా మారుతుంది. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఎదిగితేనే ఇతరులకు ఏమైనా ఇవ్వగలము. కలిసి పడదామా? తనకే జ్ఞానోదయము కలుగనిది వరులకు జ్ఞానము గరపనేర్చునే, గ్రుడ్డివాడు ఇంకొక అంధునికి బాట చూపుట భద్రం బగునా. తనకే జ్ఞానోదయము కలుగనిది వరులకు జ్ఞానము గరపనేర్చునే, గ్రుడ్డివాడు
ఒక అంధునికి బాట చూపుట భద్రంబగునా. 47 జ్ఞానము గలుగుట కష్ట సాధ్యము కఠినాచరణము కలియుగంబునా. దేహాత్మ బుద్ధిని దిగవిడువనిదే జ్ఞానయోగమున జయము గలుగదు. జ్ఞాన మార్గం గురించి ఏది ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మ సాక్షాత్కారం, ఆత్మానుభూతి, ఇవన్నీ జ్ఞానం గురించిన. ఈ జ్ఞానము, ఆత్మజ్ఞానము, సాక్షాత్కారము కలుగుట కష్టసాధ్యము, చాలా కఠినము. ఎందుకట? కఠిన ఆచరణము కలియుగంబున. ఈ కలియుగములో ఎందుకు? అన్నగత ప్రాణ, మనిషి మనస్సంతా శరీరంలోనే నిండి ఉంటుంది. శరీరానికి కావలసిన వస్తువుల కోసమే ఆరాటపడుతుంది. ఏమిటి? ఫస్ట్ థింగ్ ఆహారం. సో అన్నగత ప్రాణం, అన్నం లేకుంటే అల్లాడిపోతాడు మనిషి ఒక్కరోజు భోజనం చేయకపోతే. ఆ విధంగా దేహములోనే నిండి ఉంది కాబట్టి ఇది కఠినము. ఎందుకు కఠినము? జ్ఞానములో మొట్టమొదట ఏమిటి? నేను దేహమును కాదు, మనస్సును కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం. సో నేను ఇదేమి కాదు, మరేమిటి? చిదానంద రూప శివోహం శివోహం. నేను చైతన్య స్వరూపుడను, ఆనంద స్వరూపుడను, శివస్వరూపుడను, భగవత్స్వరూపుడను. సో అనే ఆ దేహాత్మ బుద్ధి, నేను దేహమును కాదు అనేది ఫస్ట్ కండిషన్ జ్ఞానములో. నేను ఆత్మస్వరూపాన్ని అని ధ్యానించడం, స్మరించడం, అది ప్రథమ నియమం. మరి ఫస్ట్ కండిషనే మనకి ఫుల్ఫిల్ కాలేదు అక్కడ. దేహాత్మ బుద్ధి, నేను అంటేనే గుర్తుకొచ్చేది మనకు ఈ 5-6 అడుగుల శరీరము, మన పేరు, మన ఐడెంటిటీ, నేను ఎంబీబీఎస్, బీటెక్, అది ఇది అన్నీ ఈ దేహమునకు సంబంధించినవే గుర్తుకొస్తాయి. కానీ నేను, అసలు నేను మాటలో చెప్పలేమంట శ్రీరామకృష్ణులు. జస్ట్ అనుభూతి. సాక్షి ఏమంటాం? సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. రమణ మహర్షి బోధన అదే కదా. సో నేను 24 గంటలు అంటున్నావు కదా, అసలైన నేనేమిటో కనుక్కో. అదే కోహం విచార, నేను ఎవరిని. సో దేహాత్మ బుద్ధి, 3వ లైన్, దేహాత్మ బుద్ధిని దిగవిడువనిదే జ్ఞానయోగమున జయము కలుగదు. అందుకే మామూలుగా చెప్తారు జ్ఞానయోగము, ఆత్మజ్ఞానము ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి, ఆచరించడం చాలా కష్టం. ఇంకా ఎండాకాలంలో అయితే అస్సలు కష్టం. నేను దేహమును కాదు, మరి 24 గంటలు ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి, కూలర్ కావాలి, చల్ల ఐస్ క్రీమ్ కావాలి, అక్కడే ఫెయిల్ అయిపోతుంది కదయా. ఫస్ట్ స్టెప్ ఈజ్ గాన్. శీతాకాలంలో అంతో ఇంతో ఉంటుంది ఆత్మజ్ఞానం, ఎండాకాలంలో ఎండిపోతాడు మనిషి. సో నాట్ ఎ జోక్. శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత. శీతములోను, ఉష్ణములోను, సుఖములోను, దుఃఖములోను సమహ ఉన్నామా? ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. కాబట్టి జ్ఞానయోగంలో ఫస్ట్ కండిషన్ ఇది. కాబట్టి దేహాత్మ బుద్ధి ఉన్నంత వరకు జ్ఞానయోగము అంత సులభము కాదు. కాబట్టే భక్తితో ప్రారంభించండి అని మాటి మాటికి రామకృష్ణ కలవు నారదీయ భక్తి. కలియుగములో నారద మహర్షి చెప్పిన భక్తి మార్గము, జపము, ధ్యానము, ప్రార్థన, భజన, కీర్తన చేస్తూ 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 పోతే మనస్సు అంతర్ముఖమవుతుంది. కొద్దిగా శారదమ్మ చెప్తారు, జపధ్యానాలు చేయడం వల్ల ఏం తెలుసా? మనస్సు అంతర్ముఖమవుతుంది. ఈ ఇంద్రియ లంపటం ఉంది చూడండి, మనకు లాగుతుంటుంది ఎప్పుడు 24 గంటలు, అది సన్నగిల్లుతుంది. రహస్యం లాంటి మాట అమ్మ చెప్పింది. జపధ్యానాలు, తపస్సు వల్ల ఏం లాభం తెలుసా? మనస్సు ఈ భోగవాంఛలతో డిటాచ్ అవుతుంది మెల్లమెల్లగా, వాటిపై ఆసక్తి. ఎందుకంటే లోపల నీలో ఆనందం పొందుతున్నప్పుడు బయట ఆనందము తుచ్చమనిపిస్తుంది. అమృతం తాగిన వాడికి బెల్లం పానకము రుచిస్తుందా? లేదు, తుచ్చమనిపిస్తుంది. ఆ విధంగా కాబట్టే భక్తి మార్గములో ప్రారంభం చేసి మెల్లమెల్లగా
ఆంతరికంగా ఆనందము శాంతి పొందినప్పుడు జ్ఞానము కొంచెం ఉదయిస్తుంది. ఎవరినైతే నేను పూజిస్తున్నానో ఆ రామకృష్ణుల వారు నాలో ఉన్నారు, నాతోనే ఉన్నారు. ఆయన నా యొక్క ఏమంటాం ఆత్మ. నీ ఇష్టదైవమే నీకు ఆత్మ. సో ఆ ఆత్మను, ఆ ఇష్టదైవాన్ని గురించి సాక్షాత్కరింపజేసుకోవడమే ఆత్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్. స్వామీజీ చెప్పేవారు ఎక్కువగా జ్ఞానమిశ్రిత భక్తి. కలియుగములో జ్ఞానమిశ్రిత భక్తితో ఆరాధించండి, ఉపాసన చేయండి. కేవల జ్ఞానము కష్టమే, కేవల భక్తి కూడా కష్టమే. జ్ఞానమిశ్రిత భక్తి. రామకృష్ణుడు కూడా చెప్తారు, రామభక్తుడు. రాముడి గురించి తెలుసుకోవాలి కదా, రాముడు ఎంత గొప్పవాడు. రామనామం చాలా ఇష్టము, రాముని రూపం చాలా ఇష్టము, రాముని గుణాలు కూడా తెలుసుకోవాలి కదా. అప్పుడు నీకు ప్రేమ పెరుగుతుంది. రాముడు కూర్చోండమ్మా, కూర్చుంటారా? కూర్చోండి. రాముడు సత్యవాక్ పరిపాలకుడు. రాముడు ఆడిన మాట తప్పనివాడు. చూస్తున్నారా? కథామృతంలో వస్తుంది, రామకృష్ణ కథామృతం. రాముడు 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 ఎవరో తెలుసా? రాముడు ఎంత గొప్పవాడో తెలుసా? తెలుసుకుంటే భక్తి పెరుగుతుంది, అంతే కదా. ఒక వ్యక్తి గురించి మనకు ఆయన యొక్క గుణగణాలు, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత పవిత్రుడు, ఎంత నిస్వార్థపరుడు తెలుసుకుంటే భక్తి అంటే గౌరవభావం పెరుగుతుంది. అబ్బా, రాముడు ఇంత గొప్పవాడా, తండ్రి మాట కోసం అరణ్యాలకు వెళ్ళిపోయాడు, ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు. సో మర్యాద పురుషోత్తమ రాముడు, ధర్మస్వరూపుడు రాముడు. ఈ తెలుసుకున్న తర్వాత భక్తి పెరుగుతుంది ఆటోమేటిక్గా. కాబట్టి జ్ఞానమిశ్రిత భక్తితో ఆరాధించండి. అందుకే కదా రామకృష్ణుల వారిని మామూలుగా చూస్తాం కదా, ప్రపంచంలో ఆడంబరాలు ఆర్భాటాలు ఉంటే ఎక్కువగా ఆకర్షితులు అవుతారు. రామకృష్ణుల వారు సింపుల్గా కూర్చున్నారు, ఓం నమః శివాయ. వారి గురించి తెలుసుకుంటేనే భక్తి కలుగుతుంది. రామకృష్ణుల వారు ఆయన జీవితం ఏమిటి, ఆయన ఆదర్శాలు ఏమిటి, ఎంతటి సాధన చేశారు, ఎన్ని తపస్సులు చేశారు, ధర్మపత్నినే అమ్మవారిగా పూజించారు, అన్ని ధర్మాలు సాధన చేశారు. వారి జీవిత చరిత్ర విశేషాలు తెలుసుకుంటే రామకృష్ణుల పట్ల భక్తి కలుగుతుంది, గౌరవం పెరుగుతుంది, అంతే కదా. కాబట్టి సో జ్ఞానయోగం, కేవల జ్ఞానయోగము అంత సులభము కాదు. పండితులు కూడా చెప్తారు, పుస్తకాలు చదవడం వల్ల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ జ్ఞానయోగం మీకు కనగదు. వాటిని సాధన చేయాలి. కాబట్టి చెప్దామా? 47 పుస్తకాలు కావాలంటే తీసుకోండమ్మా. పేజీ నంబర్ 13, 47 శ్లోకము 47 చరణం కలిసి పాడుతున్నామా? జ్ఞానము గలుగుట కష్ట సాధ్యము, కఠినాచరణము కలియుగంబున. జ్ఞానము గలుగుట కష్ట సాధ్యము, కఠినాచరణము కలియుగంబున. దేహాత్మ బుద్ధిని దిగవిడువనిదే, జ్ఞానయోగమున జయము కలుగదు. దేహాత్మ బుద్ధిని దిగవిడువనిదే, జ్ఞానయోగమున జయము కలుగదు. దేహమే ఆత్మ అని భావించే బుద్ధి దేహాత్మ బుద్ధి. ఆ పదం భగవద్గీతలో కూడా వస్తుంది. సరే, 48 అభ్యాసం. సూర్యరశ్మిలో చుక్కలు పగలు, కనబడమినియవి లేవనబోకు. అజ్ఞానమున నీవతని చూడమిని, దేవుడు లేడని తీర్పు చెప్పకు. రామకృష్ణ వారి విశేషత అత్యంత సరళమైన సులభమైన ఉదాహరణలను చెప్పడం. సూర్యరశ్మిలో, సూర్యుడు పగలుపూట వెలుగుతున్నాడు, అక్కడ పగలుపూట చుక్కలు కనబడినవి కనబడతాయా? చుక్కలు రాత్రిపూట కనబడతాయి. అంధకారం అయిన తర్వాత, సూర్య అస్తమయమైన తర్వాత, రాత్రి చీకటిలో మిణుక్కు మిణుక్కుమంటూ చుక్కలు బయటకు వస్తాయి. మరి పగటిపూట లేవా? లక్షణంగా ఉన్నాయి.
సూర్యుని యొక్క కాంతి ఎంత తేజస్సుతో నిండిందంటే అవి కనుమరుగైపోతాయి. కనుమరుగు అన్నారు కానీ లేవు అన్నారు కదా. సో కనబడకపోయినంత మాత్రాన లేవు అనబోకు, అనొద్దు. ఎట్లా అది? అజ్ఞానమున నీవు అతని చూడమని. అతని అంటే భగవంతుని. అజ్ఞానం వల్ల మన యొక్క అజ్ఞానము, మన యొక్క సంస్కారాలు, అజ్ఞానము, జ్ఞానము లేకపోవడమే అజ్ఞానం, జ్ఞానోదయము కలగకపోవడము. నీ అజ్ఞానం వల్ల నీవు అతని అంటే భగవంతుని చూడమని, చూడకపోవడంతో దేవుడే లేడని తీర్పు చెప్పొద్దు. తీర్పు చెప్పిన ఫైనల్ వర్డ్ చెప్పేస్తారు కదా. నాస్తికుల వాదం అదే కదా, దేవుడు లేడు, ఏం లేదు, ఖావో పియో ధూమ్ మచావ్, తిను తాగు ఎంజాయ్ చేయి, ఎవడు చూసినాడు. సో నీకు కనపడడం లేదు, ఎందువల్ల? అజ్ఞానం వల్ల. నువ్వు సాధన చేస్తే అజ్ఞానం తొలగితే జ్ఞానోదయమైనప్పుడు భగవంతుడు సర్వత్రా ఉన్నాడు. చుక్కలు ఎప్పుడూ ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉన్నాయి. సో అజ్ఞానం వల్ల నీవు అతని చూడకపోయినంత మాత్రాన దేవుడే లేడని తీర్పు చెప్పకు. ఫైనల్ వర్డ్ చెప్పేస్తారు కదా, దేవుడు లేడు. నేను నాకు అభిప్రాయం చెప్తాను. దేవుడు లేడు అనేవాళ్లకు ఎవరికి? నీకు లేడు. నీ అభిప్రాయం ఇంకొకరిపై రుద్దొద్దు. మన సమస్య అంతా ఇదే, రుద్దుడు. నేనేది బాగా నమ్ముతానో ఇతరులందరూ అదే నమ్మాలంటాను. తప్పు కదా. దేవుడు లేడు ఎవరి అనుభవము? నీ అనుభవం. నాకు అనుభవం అవుతుంది. క్షణము భగవంతుడు ఉన్నాడు అని. భగవంతుడు ఉన్నాడు కాబట్టి శ్వాసిస్తున్నాం, భగవంతుడు ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం, భగవంతుడు ఉన్నాడు కాబట్టి వింటున్నాం. భగవంతుడు చైతన్య స్వరూపుడు. ప్యూర్ కాన్షియస్నెస్ ఈజ్ గాడ్. సైన్స్ కూడా చెప్తుంది ప్యూర్ కాన్షియస్నెస్, చైతన్యం. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు, భగవద్గీత. విభూతి యోగం 10వ అధ్యాయంలో అర్జునుడు అడుగుతాడు, స్వామి మిమ్మల్ని ఎక్కడెక్కడ మేము చూడాలంటే అందరిలో ఉండే ఆత్మను నేనే, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత. మరి అందరిలో ఉండే ఆత్మ అంటే చైతన్యం. చైతన్యంలో నేనే లేనంటే నువ్వు లేవు. ఎవడు లేడు? నీకు లేడయ్యా బాబు, మాకు క్షణక్షణము ఉన్నాడు. భగవంతుడు అన్నదానికి మన అవగాహన ఎలా ఉంది, మీ అవగాహన ఎలా ఉంది? మీ తేడాగా ఉంటుంది. అందుకు చెప్తారు కదా, నో వన్ సీస్ ద సేమ్ వరల్డ్. ప్రపంచము, సృష్టి మీ దృష్టిలో ఒక రకంగా ఉంటుంది, మీ దృష్టిలో ఒక రకంగా ఉంటుంది. అలాగే భగవంతుడు కూడా. భగవంతుడు అంటే ఎక్కడో ఆకాశంలో కూర్చొని అందరిని పరిపాలించేవాడు, శిక్షించేవాడు అని కొంతమందికి. ఇంకొంతమందికి భగవంతుడు మన ఆత్మ, మన శ్వాస, మన యొక్క సర్వస్వము భగవంతుడే. భగవంతుడు లేకపోతే సృష్టి లేదు. రామకృష్ణ వారిది ఉంది కదా, నూనె లేనిదే దీపము వెలగనట్లు భగవంతుడు లేనిదే మానవుడికి అస్తిత్వమే లేదు. అంతే కదా. ఆ భగవంతుడే లేడు అంటే నువ్వే లేవు, నీ యొక్క ఉనికే లేదు అని చెప్పొచ్చు. కాబట్టి దేవుడు లేడని తీర్పు చెప్పొద్దు. మనం అజ్ఞానంలో మునిగి ఉండి మన కళ్ళు కప్పుకొని, వివేకానంద స్వామి అంటారు, నీ కళ్ళు మూసుకొని ప్రపంచమంతా అంధకారము, ప్రపంచంలో ఏమీ లేదు, అంతా అంధకారం అంటే నీ మూర్ఖత్వం. కళ్ళు తెరిచి చూడు, అంతా కనిపిస్తూ ఉంది. పగటి వెలుగులో ఉన్నట్లు భగవంతుడు ప్రత్యక్షంగా ఉన్నాడు. సో నీ యొక్క అజ్ఞానం వల్ల దేవుడే లేడని చెప్పొద్దు. జ్ఞానం కలిగితే భగవత్ సాక్షాత్కారం నీకు కూడా అవుతుంది. కలిసి పాడదామా? సూర్యరశ్మిలో చుక్కలు పగలు కనబడమినియది లేవనబోకు. సూర్యరశ్మిలో చుక్కలు పగలు కనబడమినియది లేవనబోకు. అజ్ఞానమున నీవతని చూడమిని దేవుడు లేడని తీర్పు చెప్పకు. అజ్ఞానమున నీవతని చూడమిని దేవుడు లేడని తీర్పు చెప్పకు. 49. పాంచభౌతికంబైన దేహముకు మరణము నిక్కము ప్రకృతి సిద్ధము. ఆత్మ శరీరము కన్న భిన్నమను
సత్యము జ్ఞానోదయమున గల్గును. పాంచభౌతికమైన దేహము, పంచభూతములు, నీరు, అగ్ని, వాయువు, పృథ్వీ, మట్టి, ఆకాశము, పంచభూతములు, వీటితో నిర్మితమైంది దేహం. దేహమంతా వీటితోనే కూడుకొని ఉంది. ఇది మరణము. దీనికి మరణము నిక్కం అంటే తథ్యము, తప్పకుండా జరిగేదే. ప్రకృతి సిద్ధం, సహజం. ఇది పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మ తప్పదు. భగవద్గీత జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అన్నట్లు పంచభూతాలతో నిర్మితమైంది. పంచభూతాల్లో విలీనం కావలసిందే, శాశ్వతంగా ఉండేది కాదు. కాబట్టి మరణము నిక్కము, తథ్యము, తప్పదు, ప్రకృతి సిద్ధము. ఇది ప్రకృతి నియమం. మరి ఏమట? మరి ఆత్మ శరీరము కంటే భిన్నము, చైతన్యము అనే సత్యము జ్ఞానోదయమున కలుగుతుంది. ఏమంటారు? జ్ఞానోదయము, జ్ఞాన సాక్షాత్కారము, జ్ఞాన అనుభూతి, ఆత్మజ్ఞానము, ఆత్మబోధ. శంకరాచార్యుల వారి రచన ఆత్మబోధ. ఆత్మ సర్వత్రా వ్యాపించి ఉంది. ఆ ఆత్మ చైతన్యమునే నేను, భగవత్ అంశమును నేను, భగవత్ స్వరూపుడు నేను అనే బోధ. ఇవన్నీ సూక్ష్మమైన పదాలు. బోధ. బోధ కలగనికి ముందు ఆత్మ లేదా? ఉంది. నీకు బోధ కలగలేదు. స్వామీజీస్ జ్ఞానయోగం కానీ ఇన్స్పైర్డ్ టాక్స్ కానీ చదవండి. ఆయన తీక్ష్ణ బుద్ధి. న్యూటను గురుత్వాకర్షణ శక్తి కనుక్కున్నాడు అంటారు. న్యూటన్ కనుక్కోకముందు గురుత్వాకర్షణ శక్తి లేదా? పండు కింద పడితే, యాపిల్ కింద పడితే ఆయన కనుక్కున్నాడు. అంతకుముందు పండు కింద పడేది కాదా? పైకి పడేదా? లేదు. అక్కడ ఆల్రెడీ జ్ఞానం ఉంది. ఆయన డిస్కవర్డ్. ఈ డిస్కవర్డ్ ఇట్. హీ హాజ్ నాట్ ఇన్వెంటెడ్. ఇట్ ఈజ్ ఆల్రెడీ దేర్. సో ఆత్మ అనేది ఎల్లప్పుడూ ఉంది. నువ్వు దాన్ని అనుభూతి చెందితే బోధ కలిగింది. అందుకే బుద్ధుడిని కూడా, బుద్ధునికి ముందు ఆత్మ లేదా? చైతన్యం లేదా? ఉంది. ఆయన బోధ పొందినాడు కాబట్టి బుద్ధుడైనాడు. బోధ కలిగిన వాడు బుద్ధుడు. సో కాబట్టి అద్భుతమైన ఈ ఆత్మ అనేది శరీరము కంటే భిన్నము. అంటే శరీరము వేరు, ఆత్మ వేరు. ఆత్మలో చైతన్యం, శరీరములో ఉండే చైతన్యమే ఆత్మ. చైతన్యం వెళ్ళిపోతే తీసుకొని పోండి, దీని పని ఏమి లేదు. 80 ఏళ్ళు 100 ఏళ్ళు ఎన్నేళ్ళు జీవించినా ఆత్మ చైతన్యము అందులో లేదు కాబట్టి తీసుకుపోతాం. సో ఆత్మ శరీరము కంటే భిన్నము అనేది రంగనాథన్ స్వామి చెప్పేవారు. గృహస్థులు, గృహములో ఉండువాడు గృహస్థుడు. నువ్వే గృహము కాదు. గృహములో ఉన్నంత వరకు విలువ, లేకపోతే తాళం వేసుకుని ఎవరు లేరమ్మా, ఎంత బాగా కట్టించినారు, ఎవరు లేరు అక్కడ అంటాం. సో గృహములో ఉండువాడు గృహస్థు, కానీ గృహమే కాదు, గృహమే సర్వస్వం కాదు. అందుకే శరీరాన్ని అలంకరించుకో, అది చేసుకో, ఆపు, అది పూసు, కానీ ఆత్మ లేదు అందులో. ఏం ప్రయోజనము అన్నట్లు. కాబట్టి గృహములో ఉండువాడు గృహస్థుడు, శరీరంలో ఉండువాడు శరీరి. అంతకుముందు వచ్చింది గీతలో దేహి, దేహము దేహి, దేహములో ఉండువాడు దేహి. అది ఆత్మ, అది నేను, అది చైతన్యం అని తెలుసుకోవడము మాటలతో చెప్పడం కాదు. సత్యము అనే సత్యము, ఆత్మము శరీరము కంటే భిన్నము అనే సత్యము ఎప్పుడు కలుగుతుందట? జ్ఞానోదయమున కలుగుతుంది. జ్ఞానము ఉదయిస్తుంది. అందుకే తీర్థక్షేత్రాలకు, నదీ స్నానాలకు పోవడం, అక్కడ ఆత్మానుభూతి కలగడం కోసం వెళుతాం. అబ్బా 7 కొండలు ఎక్కి 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 అలసిపోయి వెంకటేశ్వర స్వామిని ఎక్కడ చూస్తామో మనలోనే చూస్తాం. ఆత్మలోనే భగవంతుణ్ణి సాక్షాత్కరించుకుంటాం. తో 7 కొండల పైన ఉండే వెంకటేశ్వరుడు ఇక్కడ లేడా? ఉన్నాడు. ఆ అనుభూతి చెందడం కోసం అక్కడికి పోతాం. అక్కడ ఉండే వెంకటరమణుడు ఇక్కడ ఉన్నాడు అనే అనుభూతి, బోధ కలగడం కోసం 7 కొండల వాడిని చూడడానికి పోతాం. ఇక్కడ లేడా? ఉన్నాడు. కానీ దానికి ఒక వాతావరణం, ఒక వైబ్రేషన్, ఒక
పరిస్థితి, ఆధ్యాత్మిక వాతావరణము అవసరమై ఉంటుంది. కాబట్టి అటువంటి జ్ఞానోదయము అక్కడ కలుగుతుంది. రామకృష్ణ వారు ఉదాహరణ ఇచ్చేవారు, ఆత్మ శరీరము కంటే భిన్నము. అంటే ఏమి, ఈ టెంకాయ ఎండిపోయిన తర్వాత, కొబ్బరికాయ బాగా ఎండిపోయిన తర్వాత లోపల కొబ్బరి చిప్ప ఉంటుంది, అల్లాడుతుంది, ఇట్లా అంటే సౌండ్ కూడా వస్తుంది. అది జ్ఞానోదయం పొందిన వానికి కలిగేదంట. శరీరం వేరు, నేను. రామకృష్ణులే చెప్పేవారు, దీనికి అనేవారు, నేను అనలేకపోయేవారు ఆయన. దీనికి, ఇక్కడ ఉన్నదానికి అంటే శరీరం చూపిస్తూ, నేను శరీరం అనే జ్ఞానం బోధ లేదు. కాబట్టి వారు చెప్పేవారు, క్లియర్గా ఆత్మజ్ఞానికి కనిపిస్తుందట. ఏమి బోధ కలుగుతుంది. ఆ కొబ్బరి, ఎండిన కొబ్బరికాయ అనండి, ఎండిపోయిన తర్వాత లోపల ఉండే కొబ్బరి వేరుగా ఎలాగవుతుందో అలాగా శరీరంలో ఆత్మ ఉంది. అంతేగాని నేనే శరీరము కాదు, నేను ఆత్మను అనేది స్పష్టంగా తెలుస్తుంది. చైతన్యం వేరు, శరీరం వేరు అన్నట్టు. క్షేత్రజ్ఞ విభాగ యోగ ఒక అధ్యాయమే కేటాయించారు భగవద్గీతలో. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. ఎంత బాగుంది చూడండి. క్షేత్రములో ఉండువాడు క్షేత్రజ్ఞుడు, దేహములో ఉండువాడు దేహి. నేను 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 అనే ఈ చైతన్యమే ఆత్మ. బట్ మనకు ఎన్ని జన్మల సంస్కారాలు ఉన్నాయి కాబట్టి నేను అంటేనే మిస్టర్ సో అండ్ సో, మిస్ సో అండ్ సో ఇదే గుర్తుకొస్తుంది. కానీ చైతన్యము మనము అనుకోము. కానీ జ్ఞానోదయం కలిగిన వాడికి ఆత్మ వేరు, శరీరం వేరు. శరీరం వస్తుంది, పోతుంది, ఆత్మ ఎప్పటికీ చావదు. పాడదామా? పాంచభౌతికంబైన దేహముకు మరణము నిష్కము ప్రకృతి సిద్ధము. పాంచభౌతికంబైన దేహముకు మరణము నిష్కము ప్రకృతి సిద్ధము. ఆత్మ శరీరము కన్న భిన్నమను సత్యము జ్ఞానోదయమున గల్గును. ఆత్మ శరీరము కన్న భిన్నమను సత్యము జ్ఞానోదయమున గల్గును. ఆత్మజ్ఞానులు, బ్రహ్మజ్ఞానులు, సిద్ధ పురుషులు, అవతార పురుషులు వీళ్ళందరూ ఇప్పటికీ జీవించే ఉన్నారు. దానికోసమే మనమే తెలుసుకుంటున్నాము. రామకృష్ణుల వారు శరీరం పోయింది, రామకృష్ణులు వెళ్ళిపోయినారా? శారదామాత వెళ్ళిపోయారా? వివేకానంద వెళ్ళిపోయాడా? రమణ మహర్షి లేదు. వాళ్ళ చైతన్యము ఇప్పటికీ ఉంది, ఇప్పటికీ వారి దర్శనం పొందుతున్నారు. రామకృష్ణుల వారిని ధ్యానించండి, ప్రార్థించండి, దర్శనం కలుగుతుంది. అమెరికాలో, ఇంగ్లాండ్లో ఎక్కడెక్కడ అనుభూతులు పొందుతున్నారు. సో శరీరంతో పాటు వాళ్ళు కూడా వెళ్ళిపోయి ఉంటే వాళ్ళ దర్శనం ఎందుకు కలుగుతుంది? రాముడి దర్శనం ఎందుకు కలుగుతుంది? అవునా కదా? సో ఆత్మ సాక్షాత్కారము, బ్రహ్మ సాక్షాత్కారం, భగవత్ సాక్షాత్కారము ఈ జ్ఞానోదయం వల్ల కలుగుతుంది. ఆనాటికి ఉంది, ఏనాటికి ఉంది. సరే, 50వ శ్లోకమా? యథార్థముగా భగవంతుని తెలియుట తరము కాదు యవసరము గలుగదు. చెంబెడు నీరు దాహంబు దీర్పగా బావి నీళ్లలో తవసరమేలా. సో భగవంతుని స్వరూపము అనంతం. గాడ్ ఈజ్ ఇన్ఫినిట్, మ్యాన్ ఈజ్ ఫైనైట్. మనది అల్ప. ఇది చైతన్యం కావచ్చు, జీవాత్మ పరమాత్మ సర్వవ్యాపి, సర్వాంతర్యామి, అందరిలో ఉండే ఆత్మయే పరమాత్మ. మనము జీవాత్మ, నేను జీవుణ్ణి, నేను ఇంతే, ఈ 5 అడుగులు 6 అడుగుల శరీరంలో ఉన్నాను, నా పేరు ఇది, నా ఐడెంటిటీ ఇది, నేను స్త్రీ, నేను పురుషుడు, నేను అది ఇది, మన దీంతో ఐడెంటిటీ చేసుకుంటాం. కానీ యథార్థముగా ఉన్నది ఉన్నట్లు, అర్థము యాజ్ ఇట్ ఈజ్ భగవంతుణ్ణి సంపూర్ణ రూపముగా తెలియుట తరము కాదు, అంటే వీలు కాదు, అవసరము కలుగదు. ఏం అవసరమప్పా, నీకేం కావాలో చెప్పు, ఊరికే రామాయణం అంటూ పెట్టుకోండి అంటాం కదా.
ఇప్పుడు ఆశ్రమానికి వచ్చి అది పట్టించినారు, ఇది ఎవరు ఇచ్చినారు, ఫ్యాన్లు ఎవరు వేయించినారు, ఫోటోలు, సార్ మీకేం కావాలి సార్ చెప్పండి సార్ అంటామా కదా. మీకు ఆశ్రమం ద్వారా భక్తి కలగాలి, జపం ధ్యానం చేయండి, రండి, ప్రార్థన చేయండి, ప్రవచనం వినండి, అంతేగాని ఇవన్నీ తెలుసుకుని ఏం ప్రయోజనము అన్నట్లు. చెంబెడు నీరు దాహంబు తీర్పగా బావి నీళ్లలో తవసరమేలా. చెంబు నీళ్లు తాగితే మీ దాహం తీరిపోతుంది. బావిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, చెరువులో ఎన్ని ఉన్నాయి, గంగానదిలో ఎన్ని లీటర్ల నీళ్లు ఉన్నాయి, ఎవరైనా అడిగితే తలకాయ చెడిపోయిందిరా అంటారు, అంతే కదా. సో చెంబెడు నీరుతో నీ దాహం తీరిపోతే బావిలో ఎన్ని నీళ్లు ఉన్నాయి అవసరం ఏమిటి? అవసరం లేదు. అంటే నీకు భగవత్ సాక్షాత్కారము, భగవద్ అనుభూతి నీ యొక్క కెపాసిటీని బట్టి, నీ యొక్క సంస్కారాలను బట్టి నువ్వు ఎంత భరించగలవో. 25 క్యాండిల్స్ బల్బులో 1000 వాట్స్ ప్రవేశిస్తే ఏమవుతుంది? ఫట్ అంటుంది. సో మన కెపాసిటీ 25 క్యాండిల్లో 50 క్యాండిల్లో అనుకోండి, కానీ 1000 క్యాండిల్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. అనవసరం, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటాం కదా. నీకు ఎంత వేటి వల్ల నీ యొక్క అవసరాన్ని తీర్చడం కోసం సాధన చేస్తే చాలు. సో యథార్థముగా తెలుసుకోవడం. ఇన్ఫినిట్ గాడ్, ఇన్ఫినిట్. వివేకానంద స్వామి కథామృతంలో వస్తుంది. నరేంద్రుడు అంటున్నారు, భగవంతుడు అనంతుడు, అతన్ని చేరుకునే మార్గాలు కూడా అనంతములు అంటాడు ఒక చోట. రామకృష్ణుల వారు, ఈ పిల్లవాడు ఏం చెప్తున్నాడు చూడండి. వివేకానందుడు భావి వివేక తమాషానా. సో 16-18 ఏళ్ల కుర్రవాడే ఎంత అప్పటికే ఎంత చైతన్యం ఉంది, ఎంత బుద్ధి అంటాం, ఎంత ధీశక్తి. భగవంతుడు అనంతుడు, అతన్ని చేరుకునే మార్గాలు అనంతములు, అంతే కదా. అంటే రామకృష్ణ వారు చాలా మెచ్చుకుంటారు, ఈ చిన్న పిల్లవాడు ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి అంటారు. సో ఆ విధంగా యథార్థముగా భక్తిలో. సో ఒక రామకృష్ణ పరమహంస భక్తి సాధన, ధ్యానము, యోగము, తంత్రము అన్నీ చేసి ఇంకా ఊరుకున్నారా? ముస్లింలు ఎలా సాధన చేస్తారు, క్రిస్టియన్ మనం చేసేకపోతామా? వివేకానంద స్వామి రాస్తారు, రామకృష్ణ పరమహంస అవ్వడానికి ప్రయత్నం చేయొద్దు, నీకెంత ఆయన చెప్పినారో అది చెయ్యి, జపం చెయ్యి. 108 చేస్తే ఎప్పుడవుతుందిరా అని కాసుకొని ఉంటావు, రామకృష్ణ పరమహంస అవుతావా? రామకృష్ణ ఈ హజ్రా మహాశయ్ కథామృతంలో ఆయన గేటు దగ్గర ఎప్పుడు కూర్చొని జపం చేస్తూ ఉంటాడు ప్రజలను ఆకట్టుకోవడానికి. సో ఇంటెన్షన్స్, మీ ఇంటెన్షన్స్ అనేది ఎట్లున్నాయి? భగవత్ సాక్షాత్కారం కోసం కాదు, అందరూ వచ్చి తనను గౌరవిస్తారనో లేదా ఏదో ఎవరెవరి ఇవి. సో జపం చేసుకుంటారు. రామకృష్ణ ఒకరోజు అమ్మవారి గుడి నుంచి వాపసు వస్తుంటే చూస్తాడు. జీవిత చరిత్రలో ఉంది ఇది. గౌతమానంద స్వామిజీ కూడా చెప్పేవారు దీన్ని. సో రామకృష్ణ వారు ఆయన జపం చేస్తూ ఉంటే ఏది ఎలా జపం చేస్తాం చూస్తామని ఒక్కసారి ఇలా తీసుకుంటారు మాల తీసుకుని ఒకటి తిప్పారో లేదో సమాధి. కాళీ అంటే కాళికాదేవి ప్రత్యక్షం, కాళికాదేవిలో లీనమైపోతారు. ఒక్క జపమాల ఒక్కసారి తిప్పితే ఆయనకు అమ్మవారి సాక్షాత్కారం కలుగుతుంది. మనకు 108 ఎప్పుడైపోతుందిరా అని కాసుకుని ఉంటాం. సమానమా? మనము రామకృష్ణ పరమహంస అవుతారా? వివేకానంద మీరు జపము ధ్యానం చేయండి, కానీ రామకృష్ణ పరమహంసలు అనుకోవద్దండి, పని చేయండి. అందుకే ఇవన్నీ శారదామాత సర్టిఫికేట్ చేసి స్టాంప్ వేసింది అమ్మ దగ్గర పోతారు, మనోళ్ళేం తక్కువ కాదు. నరేంద్రుడు అమెరికాకు పోయి వచ్చి రామకృష్ణ మిషన్ అంట, హాస్పిటల్ అంట, ఏమి స్కూల్ అంట, సేవ చేయండి అది ఇది అని ఉపన్యాసాలు ఇస్తున్నాడు. మమ్మల్ని ఊరికి కూర్చొని ఇవ్వడం లేదు, మేము హాయిగా జపం ధ్యానం చేసుకుందామంటే కొత్తవన్నీ ప్రవేశపెడుతున్నాడమ్మా. ఇవన్నీ సబబేనా, కరెక్టేనా చేస్తున్నాడా? రామకృష్ణ పరమహంస ఇవన్నీ చెప్పలేదు కదా. అంటే అమ్మ చెప్పిన మాట ఇప్పుడు మనకు అథారిటీ. నాయన, నరేంద్రుడు సొంతంగా ఏమీ కాదు, రామకృష్ణుల వారి పనిముట్టు, ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ శ్రీరామకృష్ణ. మీకు అందరికీ చెప్పి ఉండకపోవచ్చు, నరేంద్రునికి ఆయన ప్రత్యేక శిష్యుడు, ఏమంటాం అధికారిక శిష్యుడు కాబట్టి ఆయనకు ఇవన్నీ బోధించారు. ఇవన్నీ రామకృష్ణుల వారి బోధనలే. 24 గంటలు జపం ధ్యానం చేయగలరా ఎవరైనా? తలకాయ వెడెక్కిపోయి పిచ్చెక్కిపోతుంది. కాబట్టే నరేంద్రుడు బాగా ఆలోచించి ఈ సేవా కార్యక్రమాలు ప్రవేశపెట్టాడు.
ఉదయము సాయంత్రం జపం ధ్యానం చేస్తారు, మిగతా సమయంలో సేవ చేస్తూ స్మరణ చేస్తారు. ఇది భగవంతుని సేవ, ఇది రాముని సేవ, అమ్మవారి సేవ అనే భావంతో చేస్తారు. 24 గంటలు ఎవరైనా జపధ్యానంలో లీనమవ్వగలరా అంటూ ఒక ఉదాహరణ చేస్తుంది, ఎగ్జాంపుల్ చెప్తుంది. ఒక వ్యక్తి ఇలాగా తీవ్రంగా ఉంటాడు, 24 hours చేయాలని చెప్పి పిచ్చోడైపోయి ఉంటాడు. ఎందుకంటే దానికి కెపాసిటీ కావాలి కదా, దాంట్లో పవిత్రత కావాలి, వైరాగ్యం ఉండాలి, లేకపోతే అది విపరీత పరిణామం. అందుకే అమ్మవారి వాక్కు ఉంది. ఇవన్నీ ఆలోచించి నరేంద్రుడు సేవలు ప్రవేశపెట్టాడు. ఇది కూడా రామకృష్ణుల మాటనే అని చెప్తారు. ఎనివే చెప్పడం ఏమిటి, చెంబెడు నీరు దాహంబు తీర్పగా బావి నీళ్లలో అవసరమేలా. సో మన యొక్క కెపాసిటీని బట్టి మనం సాధన చేయాలి. అందుకే ఒక రామకృష్ణ పరమహంసలాగా మనం ఎప్పుడవుతావు స్వామి? అయ్యో బాగా రామకృష్ణుల పట్ల కొంచెం భక్తి అన్న పెంచుకోవయ్యా నాయన బాబు. అది మన దృష్టి ఉండే రామకృష్ణ పరమహంస అయిపోతానంటే ఇంకో ఒక అవతారం. కన్యాకుమారి వివేకానంద కేంద్ర రాక్ మెమోరియల్ ఉంది కదా, చూసింటారు. అక్కడ నైట్ రాత్రిపూట కేర్ టేకర్ లాగా రాక్ మెమోరియల్ పైన ఉండే అదృష్టం భాగ్యం కలిగింది. స్వామీజీ కృప, కన్యాకుమారి అమ్మవారి కృప వల్ల. అక్కడ వాళ్ళు చెప్పారు, ఇంతకుముందు కూడా ఒక స్వామీజీ వెళ్ళి కొన్నాళ్ళు ఉండేవారట. ఒకరోజు రాత్రి 2 వాచ్మెన్లు మాత్రమే ఉంటారు. అంత రాత్రి సముద్ర మధ్యంలో 2 వాచ్మెన్లు డ్యూటీ చేస్తుంటారు, ఒకరు 1 by 1. కేర్ టేకర్ మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరిని అక్కడ పంపిస్తుంటారు కదా, వాళ్ళు నిద్రపోవచ్చు కానీ అలర్ట్గా ఉంటారు, జపం ధ్యానం చేసుకుంటారు, పుస్తకాలు చదువుతారు, అలర్ట్గా ఉండాలి. వాచ్మెన్, వాచింగ్ ద వాచ్మెన్ ఈజ్ మై డ్యూటీ. అలా 8 నెలలు సంవత్సరం వరకు ఉండే భాగ్యం కలిగింది. ఆ అనుభవం చెప్తున్నాను. సో అక్కడ ప్రెసిడెంట్ గారు గొప్ప శ్రీ బాలకృష్ణన్జీ, ఇప్పుడు చాలా గొప్ప వ్యక్తి, ఎక్స్ నేవీ ఆఫీసర్, రిజైన్ చేసి వివేకానంద కేంద్ర అంటారు కన్యాకుమారి, అందులో జాయిన్ అయినారు. వారు చెప్పారు, ఇంతకుముందు మీలాగే ఒక స్వామీజీ వచ్చారు, ఆయన కూడా కొన్ని వారాలు నెలలో ఇలా నైట్ డ్యూటీ, నైట్ స్టే, కేర్ టేకర్ వివేకానంద రాక్ మెమోరియల్ వెళ్ళేవారు, బాగా చేసేవారు జపం ధ్యానం అంతా. ఒకరోజు చూస్తాము, పొద్దున పూటలు కనపడాలి కదా, ఈ సూర్యోదయానికి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేస్తారు, కాషాయ జెండా. అప్పుడు చూస్తే స్వామీజీ లేరు. వాచ్మెన్లు కంగారు, జిమ్మేదారీ హేనా. సో ఫోన్లు చేసేసి, సార్ ఆ స్వామి ఎవరు వస్తుండే కదా, ఆ స్వామి కనపడడం లేదు, సముద్రం మధ్యలో ఎక్కడ పోయినాడో, ఏమైందో, గొడవ కదా. ఇట్లా చూస్తారు. అంతా చూస్తే వివేకానంద రాకుకు కొంచెం ఒక ఫర్లాంగ్ దూరంలో చిన్న రాక్ ఉంది, ఇప్పటికీ ఉంది. అది అంత పెద్దది కాబట్టి ఏం చేయలేదు, దాన్ని చిన్నది కనిపిస్తుంది. ఆయన ఈదుకుంటూ వెళ్ళిపోయినాడు అక్కడికి. ఈదుకుంటూ వెళ్ళి అక్కడ కనిపిస్తుంది కదా కాషాయ, అయ్యో రామకృష్ణ ఇదేమ్రా గొడవ, మునిగిపోయింది ఏం కథ. సో వాళ్ళు బోటు, స్పెషల్గా బోటు పంపించి 8 గంటలు 9 గంటలకు వచ్చేదేమో బోటు, మామూలుగా డ్యూటీలో వచ్చేవాళ్ళు, స్పెషల్ బోటు పిలిపించి ఆయన పిలుచుకొచ్చి, ఏం స్వామి మా ప్రాణాలు పోయినాయి, మిమ్మల్ని వెతుక్కుంటాను, ఎందుకు ఇలా చేశారు, ధ్యానం చేసుకోవచ్చు కదా ఇక్కడ. అక్కడ ఏం సమాధానం చూడండి, అంటే పుర్రెకో బుద్ధి, ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. అట్లా కాదండి, వివేకానంద స్వామి ఈదుకుంటూ వెళ్ళారు, సముద్రంలో ఈదుకుంటూ వెళ్ళి సముద్ర మధ్యంలో ఉండే రాక్ పైన కూర్చున్నారు. అక్కడ ధ్యానం చేశారు 3 రోజులు 3 రాత్రులు, భారతదేశం గురించి, భారతదేశ భవిష్యత్తు గురించి. సో ఆ 3 రోజులు ధ్యానం చేస్తూ స్వామి వివేకానంద ఏమైతే సాక్షాత్కరింపజేసుకున్నారో అదే నేను చేసుకోవాలి. సో ఇక్కడ ఈదడానికి ఇక్కడ అవకాశం లేదు కదా, అది కనిపించింది, అక్కడ ఈదుతాను ఎట్లా. సో అది కూడా గొప్ప విషయమే, గ్రేట్ ఇన్స్పిరేషన్, పవర్ ఉంది. సముద్రంలో ఈదడం తమాషా కాదు కదా, గజ ఈతగడ అయి ఉండాలి. సో అక్కడ పోయి నేను 3 రోజులు 3 రాత్రులు వివేకానంద స్వామి ఏం సాక్షాత్కరించుకున్నారో దాన్నే సాక్షాత్కరించుకోవడానికి పోయినాను అక్కడ. అంటే స్వామి ఒక్క వివేకానందుడు సాక్షాత్కారమే మేము వందలాది వేలాది మంది పనిచేస్తున్నాము పగలు రాత్రి. ఆయన ఏం సాధించినారో, ఆయన ఏం ఆశించినారో, ఏం కోరుకున్నారో దాన్ని చేయడానికి మేము పగలు రాత్రి పనిచేస్తున్నాము. ఒక్క వివేకానందుడినే భరించలేకపోతున్నాం అంటే చెప్పడం
కొత్త వివేకానందుడు ఎందుకు బాబు మాకు? సో అంటే ఇది చూడండి. సో వివేకానంద స్వామి చెప్పింది చేస్తే చాలు, మనం వివేకానందుడు అవ్వాల్సిన అవసరము లేదు. వివేకానంద స్వామి శిష్యులు అవుదాం, రామకృష్ణుల వారి భక్తులు అవుదాం, శిష్యులు అవుదాం, అంతేగాని వారిలా అవ్వడం అంటే తమాషా కాదు. చెప్దామా? యథార్థముగా భగవంతుని తెలియుట తరముగాదు అవసరము గలుగదు. చెంబెడు నీరు దాహంబు దీపగ లోతవసరమేలా. యథార్థముగా భగవంతుని తెలియుట తరము కాదు అవసరము గలుగదు. చెంబెడు నీరు దాహంబు దీపగ బావి నీళ్లలో తవసరమేలా. 51. దేవుని అంతును తెలియ సాధ్యమా, అనంతుడతని అంతు తెలియదు. ఆమ్రఫలముల యారగించియా, తోటలోని చెట్లను లెక్కించకు. ఇవన్నీ కూడా రామకృష్ణుల వారి ప్రత్యేకము, చాలా ప్రసిద్ధమైన బోధనలు. దేవుని అంతు అంటే అతని యొక్క అంతము, అనంతము, స్వభావం సంపూర్ణంగా ఇంతకు చెప్పినట్లే యథార్థముగా సంపూర్ణంగా తెలుసుకోవడం సాధ్యమా? అనంతుడు, అతడు అనంతుడు. అనంత పద్మనాభ స్వామి అనంతమనదనులు అంతు లేనివాడు, ఇంత అని చెప్పడానికి లేదు. అనంతం, అనంతుడు, అతని అంతు తెలియదు. అంతము లేనివాడు అనంతుడు. మరి ఆ అనంతుని అంతుని తెలుసుకోవడం అంటే వీలు కాదు. ఎలాగంట? ఆమ్రఫలముల ఆరగించి, ఆమ్రఫలం అంటే మామిడి పండు, కరెక్ట్ సీజన్లో వచ్చింది చూడండి రామకృష్ణుల వారి సంకల్పం. ఆమ్రఫలముల ఆరగించి ఆ తోటలోని చెట్లను లెక్కించకు. ఇది రామకృష్ణుడు చెప్పిన ఫేమస్ స్టోరీ, కథ. ఇద్దరు మిత్రులు ఉన్నారట. ఒకడు లౌకికుడు, లౌకికమైన అంత లోకంలో వ్యవహారస్తుడు. ఇంకొకడు వినయశీలి, భక్తి స్వభావం కలిగిన వాడు. ఇద్దరు ఒక మామిడి తోటలోకి ప్రవేశించారట. ఈ వినయశీలైన వాడు మొదట లౌకికుడు ఏం చేశాడట? ఈ తోట ఎవరికి చెందింది, దీంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని ఆకులు ఉన్నాయి, ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఎన్ని పండ్లు కాస్తాయి, ఆస్తి ఎంత, ఏమిటి, దీని మొత్తం ఎంత ధర చేస్తుంది అనే దాంట్లో బిజీ అయిపోయాడు. లౌకికుడు, ప్రాపంచిక వ్యవహారాలు ఇవన్నీ వాటిపై ఆసక్తి కలిగిన వ్యక్తి, దీంట్లో బిజీ అయిపోయాడు. ఇంకొకడు ఇవన్నీ తలకాయనకు పెట్టుకోకుండా ఈ తోట యజమాని ఎవరు కనుక్కొని అతనితో పోయి మంచిగా మాట్లాడి స్నేహం చేసుకుంటాం కదా. మిత్రుడు, నువ్వు మిత్రుడు చేసుకుంటే ఆటోమేటిక్గా మిత్రుడు నీకు మామిడి పండ్లు ఇస్తాడు, ఆఫర్ చేస్తారు కదా, రాపా వచ్చినావు చల్లగా అని చెప్పేసి ఆ మిత్రునితో వాత్సల్యం, ప్రేమతో స్నేహం చేసుకొని ఆ మిత్రుడు ఇచ్చిన మామిడి పండ్లు తిని ఆనందిస్తాడు. ఆస్వాదించి ఆకలి తీరుతుంది, ఆనందము కలుగుతుంది. ఈ ఇద్దరిలో నిజంగా బుద్ధిమంతుడు ఎవ్వరు? రామకృష్ణుడు అడుగుతారు. మామిడి పండ్లు తింటేనే నీ ఆకలి తీరుతుంది, కానీ తోటలో ఎన్ని చెట్లున్నాయి, ఎన్ని కొమ్మలున్నాయి, ఎంత ధర చేస్తుంది, దీనివల్ల నీకు లాభం ఏమిటి? ఆకలి తీరదు, తృప్తి కలగదు, ఏం ప్రయోజనము? కంఠశోష అంటాం కదా. కాబట్టి అలాంటి వ్యర్థ ప్రయత్నాలు చేయవద్దు. సో దేవుడు అనంతమైన వాడు, రాముని రూపంలో, కృష్ణుని రూపంలో, దుర్గాదేవి, 33 కోట్ల దేవతలంట. సో అన్ని దేవతలను సాక్షాత్కారం, ఒక్క రామునిపై భక్తి కలగడం చాలు ఈ జన్మకి అంటాం కదా. అతని అంతు తెలుసుకోవడము అసంభవం అన్నట్లు దానికంటే. సో నీకు ఇష్టమైన దేవుడు రాముడు, కృష్ణుడు, వాటిపై భక్తి కలిగి వారిని సాక్షాత్కరింపజేసుకోవడానికి ప్రయత్నించాలే కానీ నేను అది తెలుసుకుంటాను, ఇది తెలుసుకుంటాను అట్లే రామకృష్ణుడు అన్నారు. కొంతమంది సృష్టి ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎన్ని లోకాలు ఉన్నాయి, సూర్యలోకము, చంద్రలోకము, 14 లోకాలు ఉన్నాయంట,
వాళ్ళ అన్ని పాతాళాలు ఎన్ని లోకాలు ఉంటాయి, పైన 14 కింద 14 ఉన్నాయంట. అవన్నీ ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి, వాటిలోనే జీవితం అంతా గడిపేస్తారు. కానీ భగవంతునిపై భక్తి, భగవంతునిపై ఆ వ్యాకులత, భగవత్ సాక్షాత్కారం అనుభూతి కోసము ప్రయత్నం చేస్తే ఎంతో బాగుంటుంది అనేవారు. మా అనుభవమే చెప్తున్నాను. బేలూరు మఠంకి పోయినాము, మన రాయదుర్గం నుంచి ఒక 30 మంది 40 మంది అలాగా. బేలూరు మఠం చూశారు, కామార్పూర్, జయరాం బాటి ఇప్పుడు చూస్తున్నారు. కలకత్తాలో కూడా ఎన్నో సెంటర్స్ ఉన్నాయి కదా, బలరాం మందిర్ ఉంది, కాశీపూర్ ఉంది, ఇవన్నీ చూస్తున్నారు. అంటే వ్యక్తి స్వభావం గురించి ఆలోచనలు ఉంటాయి, ఆయన యొక్క నేచర్ చెప్తున్నాను, అంతేగాని విమర్శించడం కాదు. ఒకరి తలకాయలో ఏమి ఆలోచనలు వస్తాయి మీరు ఊహించరు, అలాంటివి వస్తాయి చెప్తున్నాను. సో పోతున్నాం, అన్ని మఠాలు చూశారు. అక్కడి కామర్పూర్ చిన్న గ్రామం, రామకృష్ణ జన్మస్థలం. జయరాం బాటి చిన్న గ్రామం, పెద్ద ఆశ్రమం, ఎక్కడ చూసినా 10 ఎకరాలు 20 ఎకరాలు 50 ఎకరాలు అలా ఉంది. సో కామర్పూర్లో ఎంటర్ అయినాము, మఠంలో క్యాంపస్లోకి. చెప్తున్నాను, అక్కడ రామకృష్ణ దేవాలయం ఉండేది. ఒక వ్యక్తి వచ్చిన భక్తుడు, బాబా ఎక్కడికి పోయినా ఎకరాలు చేసేసినాడు కదా అయ్యప్ప. ల్యాండ్ లార్డ్ ఆయన, భూస్వామి, వ్యవసాయము ఎకరాలు అన్ని ఎకరాల్లోనే లెక్కలు. సో మీరు ఏదైతే దాన్ని ఆలోచిస్తారో అవే వస్తాయి బయటికి. కాబట్టి ఎకరాలు ఎప్పుడు ఆలోచించేవాడు, అమ్మేది తీసుకునేది, పొలాలు పొట్ర ఆస్తులు భూములు ఉండేవాడు. ఆయనకి రామకృష్ణ వారి గురించి చింత లేదు. ఎక్కడికి పోయినా ఎకరాలు చేసేసినాడు కదప్పా. ఏ నాకు ఎప్పుడు ఆలోచన కూడా రాలేదు అది. మనకి ఎన్ని ఎకరాలు బేలూరు మఠం 50 ఎకరాలు, 10 ఎకరాలు. యద్భావం తద్భవతి. మీరు దేనికి ప్రాముఖ్యత ఇస్తారో అదే ఆలోచనలు చేస్తారు. సరే, కామర్పూర్ చూసినారు, జైనం దక్షిణేశ్వర్ చూసినారు. రామకృష్ణ వారు ఏం సాధన చేసినారబ్బా, అమ్మవారి కోసం ఏడ్చినారంట, కన్నీళ్లు కార్చినారు, రక్తం వచ్చేటట్ల ఏంది నేలపై తల రాచుకునేవారు. అమ్మా ఎప్పుడు దర్శనం, దాని గురించి ఆలోచన రాలేదు. ఎకరాలు చేసినట్టు. సో నీ యొక్క చింతన బట్టి, నీ యొక్క స్వభావాన్ని బట్టి నీ ఆలోచనలు ఉంటాయి చెప్పడం, అంతేగాని విమర్శించడం కాదు. కాబట్టి ఆమ్రఫలముల రామకృష్ణుల పట్ల భక్తి, ఆ వైరాగ్యము, ఆ పవిత్రత కలగడానికి ప్రయత్నించాలి. కానీ తోటలోని చెట్లు అంటే ఈ ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఉంది, వాటి వల్ల ప్రయోజనం లేదు. పాడదామా? 51. దేవుని అంతును పాడాం కదా, పాడడం అయిపోయిందా? లేదు, పాడాలి, రిపీట్ చేయడం కావాలి కదా. దేవుని అంతును తెలియ సాధ్యమా, అనంతుడతని అంతు తెలియదు. దేవుని అంతును తెలియ సాధ్యమా, అనంతుడతని అంతు తెలియదు. ఆమ్రఫలముల ఆరగించి ఆ తోటలోని చెట్లని లెక్కింపకు. ఆమ్రఫలముల ఆరగించి ఆ తోటలోని చెట్లను రామకృష్ణ బోధామృతసారం గ్రోలితరించుడి జనులారా. రామకృష్ణ బోధామృతసారం గ్రోలితరించుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని పొందుడి జనులారా. మృత్యుతుల్య సంసారము దాటి ముక్తిని. రామకృష్ణ జయ 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 రామకృష్ణ. ఒక్క నిమిషం శ్రీరామకృష్ణుల ధ్యానం చేద్దాం.
హృదయ కమలంలో భగవాన్ శ్రీరామకృష్ణులు సజీవంగా సచేతనంగా అనంతమైన ప్రేమ, తేజస్సు, కరుణ, మూర్తీభవించిన ప్రేమస్వరూపులు శ్రీరామకృష్ణులు అంటారు స్వామి వివేకానంద. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. సో 108 చరణాలు ఉండే ఇంట్లో